హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ నేను బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి అయితే మీతో చాలా సార్లు షేర్ చేశాను. దాని ద్వారా మోస్ట్‌లీ అది టాక్స్‌కి రిలేటబుల్ అని చెప్పేసి దాని ద్వారా కొన్ని టాక్సెస్ తగ్గుతాయి, పెరుగుతాయి అవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైము యూఎస్ గవర్నమెంట్‌కి ప్రాఫిట్ వచ్చేలాగా ఉండేటివి కొన్ని ఉన్నాయి అని చెప్పేసి. ఇందులోని భాగంగానే వీసా ఇంటిగ్రిటీ ఫీ అని చెప్పేసి ఒక దానిని అందులో ఇంక్లూడ్ చేశారు. దాని నుంచి అయితే నేను షేర్ చేయలేదు. సో, ఈరోజు ఈ వీడియోలో వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేసి అంటే ఎవరైతే వీసా ప్రాసెసింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇక ముందు వీసా అంటే దాని యొక్క చార్జెస్ కూడా పెరగబోతున్నాయి అని చెప్పేసి, దీని నుంచి మొత్తం ఎవరికి ఎలా ఉంటదని చెప్పేసి, అది ఎప్పటినుంచి అప్లై పోతది అని చెప్పేసి ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ కూడా చేయండి. సరే ఇంక మనం టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులోనే చాలా వాటితో పాటు వీసా ఇంటిగ్రిటీ ఫీ అని చెప్పేసి కూడా ఇంకొక చిన్నది ఒకదాన్ని నేనైతే యాడ్ చేశారు. అంటే ఎవరైతే వీసా ప్రాసెసింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఇక ముందు నుంచి $250 అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటది అని చెప్పేసి. అంటే ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసినప్పుడే ఈ $250 కూడా డిపాజిట్ చేయాలి అని చెప్పేసి. సరే ఇంక అది ఓన్లీ డిపాజిట్ చేయడమే అంటే ఆల్రెడీ ఆ మనీ అనేది మనం ఎప్పుడైతే మళ్ళీ యూఎస్ నుండి ఇండియాకెళ్ళిపోతామో ఆ టైంలో ఆ $250 అనేసి మనవి మనకే వస్తాయి. అంటే ఆల్మోస్ట్ డిపాజిట్ అంటే అంతే కదా! సో, అలా మనం అనుకోవచ్చు ఏముంది మళ్ళీ మన మనీ మనకే రావడమే కదా! సో, పెద్దగా యూజ్ ఏముంటది అని జెప్పేసి. సో, చాలా వరకు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ వచ్చారనుకోండి అట్‌లీస్ట్ 6 మంత్స్ ఉంటారు. మన వాళ్ళు హెచ్-1బీ మీద వచ్చారు అంటే ఇంక అసలు తెలీదు. ఆల్మోస్ట్ గ్రీన్ కార్డ్ వరకు ఉంటారు. ఆల్మోస్ట్ ఇక్కడే సెటిల్ అయ్యే వాళ్ళు చాలామందుంటారు. ఇలా మన ఇండియా నుంచే సుమారుగా ఎంతోమంది వస్తూ ఉంటారు కదా! ఎవ్రీ ఇయర్. అలా ఈవెన్ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా $250 అంటే మీరే నార్మల్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంత మనీని ఇంక వాళ్ళు ఇంట్రెస్ట్‌లో ఇస్తారో, ఏం చేస్తారో మనకు తెలీదు. సో, యాజ్ యూజువల్‌గా చాలా వరకైతే గవర్నమెంట్‌కి లాభం ఉంటది కాబట్టి, సో, ఇట్లా ఒక $250 అయితే ముందే డిపాజిట్ చేయాలి అని జెప్పేసి అయితే ఒక కొత్త రూల్‌నయితే తీసుకొనొచ్చారు. అంటే చెప్పుకోవాలి అంటే ఇది మనకొక సెక్యూరిటీ డిపాజిట్ లాగా అనుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకా కొన్ని చార్జెస్ కూడా పెంచారు. వీసా ఇంటిగ్రిటీ ఫీ ఒకటుంది. అందులో ఇంకా I-94కి కూడా ఇక ముందు నుంచి ఇంక $24 ఏమో పెంచుతారు అని జెప్పేసి I-94కి. అండ్ ఈఎస్టీఏ అని జెప్పేసి. సో, వాళ్ళకి కూడా పెంచుతున్నారు. ఈఎస్టీఏ అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్. సో, ఈఎస్టీఏ వాళ్ళకి కూడా చార్జెస్ పెంచబోతున్నారు. అంటే ఈఎస్టీఏ ఈ వీసా మాత్రం అన్ని కంట్రీస్‌కి అయితే ఏమివ్వరు. ఓన్లీ ఒక 40 కంట్రీస్ వాళ్ళకి. అది ఓన్లీ కూడా ఒక 90 డేస్ ఉంటది. యూఎస్‌ని చూసి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ పర్పస్‌న ఇక్కడికి వచ్చే వాళ్ళకి అది యూజ్ అవుతది. ఒక 40 కంట్రీస్‌కి ఇస్తారు. ఈ 40 లిస్ట్‌లో మోస్ట్‌లీ ఐరోపా కంట్రీస్ ఉన్నాయి. అంటే న్యూజిలాండ్ కావచ్చు, యూకే, ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రేలియా ఇలాంటివి చాలా కంట్రీస్‌కి ఇది యూజ్ అవుతది. బట్ మన ఇండియాకి మాత్రమే ఇది ఈఎస్టీఏ అనేది లేదు. సో, ఇంకా మనకు కూడా తెలుసు వీసా అప్లికేషన్ ఫీ ఒకప్పుడు $10 ఉన్నది. ఇప్పుడు $215 అయితే అయింది. దానివల్ల చాలా వరకు అంటే అప్లికేషన్స్ వేసుకునే వాళ్ళ యొక్క సంఖ్య కూడా కొంచెం తగ్గుతది. ఎవరైతే జెన్యూన్‌గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వేసుకుంటారు అప్లికేషన్. అండ్ గవర్నమెంట్‌కి కూడా కొంచెం ప్రాఫిట్ వస్తది కదా! అని చెప్పేసి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ I-129 ఫీ కూడా చాలా వరకు పెంచారంట. ఒకప్పుడు $460 అలా ఉన్నది. $780 వరకు అయింది. అలాగే ఇప్పుడు ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ఇప్పుడు ఈ కొత్తగా ఇంప్లిమెంట్ అయ్యే దాంట్లలో L1 వీసా యొక్క చార్జెస్ అయితే విపరీతంగా పెంచారంట. సో, ఇంక ఈ L1 వీసా చార్జెస్ ప్రెజెంట్ $780 అలా ఉన్నది. ఆల్మోస్ట్ $1300 ఎబోనే ఉంటదంట ఇక ముందు నుంచి. అండ్ అంటే మనం అనుకోవచ్చు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇలా పెంచుతున్నారు అని జెప్పేసి. ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ అని ఏమి కాదు కానీ మోస్ట్‌లీ కూడా ఇది ఈ సీపీఐ మీద ఈ డిపెండ్ అయ్యి ఉంటదంట. అదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని ఉంటది కదా! సో, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. అండ్ కంట్రీ ఇన్‌ఫ్లేషన్‌ని బట్టి ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా అని జెప్పేసి సో, దానిని బట్టి చూసుకుంటారు. అండ్ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారానైనా కూడా ఇట్లా ముందు కంట్రీకి కొంచెం లాభము రావచ్చు అని జెప్పేసి. బట్ చాలామంది దీని ద్వారా లాభం కంటే కొంచెం డెప్త్‌లోకి ఎళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని జెప్పేసి. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఇప్పటి నుంచైతే ఈ వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేదైతే పెరగబోతుంది అని జెప్పేసి. అండ్ ఈ ఫీ అనేది ఈ వీసా ఇంటిగ్రిటీ ఫీ అనేది అన్ని వీసా వాళ్ళకి వర్తిస్తది. బీ1 బిజినెస్ వీసా, బీ2 టూరిస్ట్ వీసా, వర్కింగ్ వీసా, హెచ్1 అండ్ ఎల్1
అండ్ నెక్స్ట్ స్టూడెంట్‌గా వచ్చేవాళ్ళు ఎఫ్ వీసా, ఎం వీసా అండ్ జే వీసా. సో, ఇలా ప్రతి ఒక్క వీసాకి గూడా ఈ ఇంటిగ్రిటీ ఫీ అనేది వర్తిస్తది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ డిపాజిట్ $250 అనేది చేసుకోవాల్సిందుంటది. అండ్ ఆల్మోస్ట్ వర్కింగ్ వీసా వాళ్ళకైతే వాళ్ళ ఎంప్లాయర్సే కడతారు. అది ఓకే. బట్ హ్మ్. మనం పేరెంట్స్ ఎవరైనా వస్తున్నారనుకోండి, ఆబ్వియస్‌లీ ఎవరైతే వీసా చేపించుకుంటున్నారో వాళ్ళే కట్టాలి. అంటే మన పేరెంట్స్ ఎవరైనా వస్తున్నప్పుడు మనమే కట్టాల్సిందుంటది. ఈవెన్ స్టూడెంట్స్‌కి మాత్రం యాజ్ యూజువల్‌గా స్టూడెంట్సే చేపించుకుంటారు ప్రాసెసింగ్ కాబట్టి స్టూడెంట్సే కట్టాల్సిందుంటది. బట్ ఎవరైతే కంపెనీస్ త్రూ వస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం యాజ్ యూజువల్‌గా కంపెనీసే కడతాయి. కొంతమంది కన్సల్టెన్సీస్ త్రూ వస్తుంటారు కాబట్టి ఇంకా వాళ్ళెలా మాట్లాడుకుంటారనేది మనకు తెలీదు. బట్ ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు పేరెంట్స్‌కి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు ఉంటది కదా వీసా. మరి వాళ్ళు ముందు ఒకవేళ $250 పే చేశారని అనుకుందాం మనము. వాళ్ళకి మళ్ళీ రీఫండ్ చేసేటప్పుడు ఒక 6 మంత్స్ తర్వాత వాళ్ళు ఇండియా ఎళ్తారు కదా! అప్పుడు రీఫండ్ చేస్తారా? లేకపోతే వాళ్ళకి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు వీసా ఉంటది కదా! ఆ 10 ఇయర్స్ తర్వాత $250 రీఫండ్ చేస్తారా అనేదైతే ఆ బిల్లులో అయితే క్లారిటీగా లేదు. ఓన్లీ కూడా ఎప్పుడైతే మనం వీసా ఫీ ప్రాసెసింగ్ చేపించుకుంటామో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఈ $250 అనేది కట్టాల్సిందుంటది అనేసి మాత్రమే అందులో క్లారిటీగా ఉంది కానీ ఈ మనీ అసలు ఎలా రీఫండ్ చేస్తారు? మళ్ళీ ఎప్పుడిస్తారు? మనం ఇండియాకెళ్ళేటప్పుడు అసలు ఎలా ఇస్తారు? అనే దాని మీద అయితే క్లారిటీ అయితే లేదు. అండ్ ఈ మనీ అయితే రీఫండ్ రావాలి అని అనుకుంటే మాత్రం కొన్ని క్రైటీరియాస్ అయితే మ్యాచ్ అవ్వాల్సిందుంటది. ఓవర్ స్టే చేయకూడదు. అంటే పేరెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఓవర్ స్టే చేయకూడదు. ఈవెన్ ఎవరైనా కూడా ఓవర్ స్టే చేయకూడదు. అండ్ ఎవరైతే వర్క్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండదో అంటే ఆథరైజేషన్ లేకుండా ఎవరైతే బయట వర్క్స్ చేస్తుంటారో అలాంటివి చేయకూడదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి I-94 ఆల్మోస్ట్ అయిపోతుంది అనడానికి ఒక 5 డేస్ ముందే ఇస్తారు అని చెప్పేసి. మీరు అప్లై చేసుకోవాల్సింది ఉంటది. అదేంటి అనేదైతే మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్‌లో ఉంది. I-94 మీద స్టే చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు కూడా ఇది రీఫండ్ చేస్తారంట. బట్ ఇంకా డీహెచ్ఎస్ నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే ఎలాంటిది రాలేదు. అంటే వాళ్ళకు కొంచెం టైం పడతది కదా! ఈ మనీ ఎట్లా రీఫండ్ చేయాలి? మళ్ళీ ఎలా అనేది మనకి క్లారిటీగా అయితే రాలేదు. వన్స్ అక్కడి నుంచి మనకి క్లారిటీగా ఒకటి అంటే ఇప్పుడు పే చేయాల్సిందుంటది అన్ని రాని ఏదన్నా వచ్చినప్పుడైతే మళ్ళీ మనం వీడియో అయితే చేస్తాము. అండ్ ఆల్మోస్ట్ ఇది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతది అని జెప్పేసి, కొంతమంది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతది అనేసి, అండ్ కొన్ని చోట్లనేమో నెక్స్ట్ జాన్వరి నుంచి ఈ $250 పే చేయాల్సిందనేది అప్పటి నుంచి అప్లై అవుతది అని జెప్పేసి చెప్తున్నారు. బట్ ఇప్పుడు కాకున్నా గూడా ఈ 3-4 మంత్స్ తర్వాతయితే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది అని జెప్పేసి, అండ్ ఎవరైనా ఇప్పుడే ప్రాసెస్ చేసుకునే వాళ్ళు ఈవెన్ పేరెంట్స్‌దైనా కానియండి, లేకపోతే హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్స్ చేసుకునేది ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు చేసుకుంటే ఆ $250 అనేది కొంచెం సేవ్ అవుతాయి. బట్ ఆఫ్టర్ దట్ మీరు తప్పకుండా ఎట్లైనా కూడా ఎన్నడో నాడైతే చేయాల్సొస్తదిలేండి. అది వేరే విషయం గానీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ అనుకోండి. ఎవరైనా ఒక 4 మెంబర్స్ వస్తున్నారు అనుకోండి. పేరెంట్స్ ఇద్దరు అనుకోండి. లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునే వాళ్ళు వైఫ్, హస్బెండ్, ఇద్దరు పిల్లలు అని అనుకోండి. సో, అక్కడ $1000 వరకు పే చేయాల్సిందుంటదన్నట్లు. ఓన్లీ గూడా ఇక్కడ డిపాజిట్‌లోనే. బట్ అది మనం ఎప్పుడు రిటర్న్ ఎళ్తామనేది మనకే తెలీదు గదా! సో, హెచ్-1బీ వీసా వాళ్ళైతే ఇంకా అది తెలీదు. ఎల్-1 వీసా వాళ్ళైతే వాళ్ళకి ఎక్స్‌టెన్షన్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎళ్ళాల్సుంటది అది కూడా తెలీదు. ఈవెన్ గ్రీన్ కార్డ్ ప్రాసెసా, సిటిజనా అయితే అదంతా ఇక ఆ మనీ ఎప్పుడు రిటర్న్ వస్తాయనేసి ఇంకా క్లారిటీగా అయితే తెలీదు. బట్ ఎప్పుడు ఎలా ఇద్దామని అనుకుంటున్నారు అని. బట్ ఓన్లీ $250 మాత్రం పే చేయాలి. వీసా ఇంటిగ్రిటీ డిపాజిట్ అని జెప్పేసైతే ఒకటైతే స్టార్ట్ చేశారు. సో, ఇంకా ఓన్లీ వర్కింగ్ వీసానేనా? అంటే ఐ మీన్ హెచ్-1 అండ్ ఎల్-1 స్టూడెంట్ అంటే ఓకే. వాళ్ళకేనా? బట్ వాళ్ళ మీద ఉన్నటువంటి డిపెండెన్సీస్ అంటే పిల్లలతో సహా హెచ్-4 వాళ్ళు కూడా వస్తూ ఉంటారా? వాళ్ళకి కూడానా అనంటే ఆల్మోస్ట్ అక్కడ మాత్రం అందరికి అన్ని వీసా వాళ్ళకనే ఉంది. ఎక్సెప్ట్ సమ్ ఒక 2 వీసాస్ ఏ అండ్ జీ వీసా వాళ్ళంట. నాకు తెలిసి ఇంకా దాని గురించి అంత డెప్త్‌గా తెలీదు. ఆ వీసాలకు తప్ప రిమైనింగ్ అన్ని వీసాలకి ఇది వర్తిస్తదని జెప్పేసి. బట్ డీహెచ్ఎస్ నుంచి వన్స్ మనకి క్లారిటీ వచ్చిన తర్వాత దాని నుంచి మళ్ళీ అయితే వీడియో చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని తప్పకుండా సపోర్ట్ చేయండి. బై బై.